కాదని వెళ్ళిందని కడదేర్చిండట. ఫ్రీ అమ్మ. ప్రియుడి ముందే భార్య గొంతు కోసిన భర్త. ప్రియుడు పక్కనే ఉన్నాడట, భర్త పక్కనే ఉన్నాడు, భార్య ఉన్నది. దీని వెనకాల ఇంకో కానిస్టేబుల్ కూడా ఉండట. నేను వచ్చా కదా అది వార్త. ఒక కానిస్టేబుల్ కూడా ఉండట. ఆ కానిస్టేబుల్ పక్కన ఉండగానే టైం చూసుకొని భర్త భార్యని పొడుచుడు స్టార్ట్ చేసిండట, చంపేసిండు. ఇగో ప్రియుడితో వెళ్ళిపోయిందనే ఆగ్రహంతో పోలీసుల సమక్షంలోనే భార్యను చంపిండట. సదాశివపేటలో గిన్నె సంగారెడ్డి దగ్గర సదాశివపేటలో జరిగింది ఈ ఘటన. ఫేస్బుక్ ఫ్రెండ్తో వెళ్ళిపోయిందట భార్య. జడ్చర్లలో ప్రియుడితో ఉన్నట్లు గుర్తించిందట భర్త. కనుక్కున్నట్టు ఏడుంది అంటే జడ్చర్లలో ఉందని కనుక్కున్నట. కానిస్టేబుల్తో అక్కడికి పోయిందట భర్త. ఎందుకంటే కేసు పెట్టిండు, మా భార్య మిస్ అయిందని. పోలీసులు ట్రేస్ చేశారు, దొరికింది, జడ్చర్లలో ఉంది బాబు, పోదాంపా అని. జనరల్గా అట్లే ఉంటుంది కదా ఇన్వెస్టిగేషన్. ఒక కానిస్టేబుల్ని ఇచ్చి ఆ ఎస్ఐ ఆ భర్తనిచ్చి పంపించిండట. పంపిస్తే ఆ లొకేషన్కి పోయి లొకేషన్ పోగానే భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందట. అంతా కలిసి మళ్ళీ కారులో జహీరాబాద్కు వస్తురట. డ్రైవర్ పక్క సీటులో కానిస్టేబుల్ కూర్చుండట. వెనక సీట్ ఉంటుంది కదా, వెనక సీట్లో భర్త కూర్చుండట, భార్య కూర్చుందట, ప్రియుడు కూర్చుండట. ముగ్గురు ఉన్నారట వెనకాల. అదును చూసి కత్తితో భార్య కవిత గొంతు కోసిన భర్త సిద్ధారెడ్డి. కార్లనే తనను పిల్లలను వదిలేసి భార్య ప్రియుడితో వెళ్ళిపోయిందనే కోపంతో ఆమె పైన కక్ష పెంచుకున్న భర్త పోలీసుల సమక్షంలోనే ఆమె గొంతు కోసి దారుణంగా చంపేసిండు. భార్యను వెతికేందుకు కానిస్టేబుల్తో కలిసి అతడు కారులో వెళ్ళగా ప్రియుడితో ఆమె దొరికిపోయింది. దీనికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇప్పుడు ఆ ఎవడైతే ఎత్తుకపోయిండో వాడు ఇందులో పాత్రధారుడు అయినప్పటికీ లీగల్గా వాడు ఉత్తగానే తప్పించుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఎవడు వీళ్ళని కాదని భార్య వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ భర్త జైలు పాలయ్యిండు, చంపి. ఆమె తప్పు చేయలేదంటే ఆమె చేసింది కూడా తప్పే. కానీ పిల్లలు ఇప్పుడు ఎవడు ఆగమైంది, మొత్తం ఎపిసోడ్లో ఆగమైంది ఆ పిల్లల పాపం. ప్రియుడు భర్తను మొదట ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్కు కారులో తీసుకొస్తుండగా భర్త తన వద్ద దాచుకున్న కత్తితో భార్య గొంతు కోసిండు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంటి వద్ద ఈ ఘటన జరిగింది. జహీరాబాద్ జడ్చర్ల పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగినట్టు విమర్శలు వస్తున్నాయి. వారు ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ఓ ప్రాణం దక్కేదని అంటున్నారు. జహీరాబాద్ సిఐ శివలింగం వివరాల మేరకు సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం తుమ్మాన్పల్లికి చెందిన సిద్ధారెడ్డికి కవితతో 12 ఏళ్ల కింద పెళ్లయింది. వీరికి కుమార్తె, కొడుకు ఉన్నాడు. జహీరాబాద్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో సిద్ధారెడ్డి కుటుంబంతో నివాసం ఉంటూ చిరు వ్యాపారం చేస్తున్నాడు. కవిత ఇంట్లోనే టైలరింగ్ పని చేస్తూ ఉండేది. అయితే కవితకు ఫేస్బుక్లో పవన్ కుమార్ రెడ్డితో కొన్నాళ్ల కింద పరిచయం ఏర్పడ్డది. దీంతో గత నెల 27వ తేదీన పవన్తో కలిసి ఆమె మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే సిద్ధారెడ్డి గత నెల 30వ తేదీన జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించట్లేదని కంప్లైంట్ చేసిండు. విచారణ చేపట్టిన పోలీసులు కవిత జడ్చర్లలో ప్రియుడు పవన్తో ఉన్నట్టు గుర్తించారు. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు పోలీసులతో పాటు సిద్ధారెడ్డి కూడా సోమవారం కారులో జడ్చర్లకు పోయిండు. భార్య, ఆమె ప్రియుడు సిద్ధారెడ్డి కారు వెనక సీట్లో కూర్చోగా ముందు సీట్లో ఒక కానిస్టేబుల్ డ్రైవర్ ఉన్నారు. అయితే కారు నందికంది దగ్గరకు రాగానే అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో సిద్ధారెడ్డి భార్య గొంతు కోసేసిండు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను వెంటనే సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయింది. దీంతో మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడైన సిద్ధారెడ్డిని రిమాండ్కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు వివరించారు. తల్లి హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి 2 పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఏం దారుణం ఆ పిల్లల పరిస్థితి చెప్పండి. అసలు పోలీసులు కూడా ఆ ముగ్గురిని ఎట్లా కూర్చోబెడతారండి వెనకాల? ఆ ముగ్గురిని ఎట్లా, వాడిని అరెస్ట్ చేసి ఇంకోళ్ళని వేసి వాళ్ళిద్దరిని పంపించేసేయాలా? ముగ్గురిని పక్కపక్కన కూర్చోబెట్టడం వల్ల జరిగింది. ఇప్పుడు ఒకవేళ పక్కపక్కన కూర్చోబెడితే గొడవ జరుగుతుంది, మాట పెరిగితే ఇంకేదైనా అయిద్దని ఆలోచన వాళ్ళకి రావాలి కదా. మామూలు వాళ్ళకి ఆలోచన రాకపోతే పోలీసులకు ఆలోచన రావాలి కదా, కనీసం మినిమం కామన్ సెన్స్ కదా. పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జడ్చర్లలో కవిత, పవన్ ఉన్నట్లు గుర్తించిన జహీరాబాద్ పోలీసులు తొలుత పవన్కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పిరట. అయితే కవిత తన వద్దే ఉందని, తాను జహీరాబాద్కు రాను అని అతడు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒక కానిస్టేబుల్తో కలిసి సిద్ధారెడ్డి కారులో జడ్చర్లకు పోయిండు. అసలు ఆయనని తీసుకెళ్లడమే తప్పు. ఆడేమైనా గొడవ జరిగితే పరిస్థితి ఏందన్నది ఆలోచించాలి కదా. లోకల్ పోలీసుల సహకారం తీసుకోవాలి కదా. వారు స్థానిక పోలీసులను ఆశ్రయించినట. అక్కడి పోలీస్ స్టేషన్లో కవిత, సిద్ధారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు సిద్ధారెడ్డిని బయట వేచి ఉండమని చెప్పడంతో
పోలీస్ స్టేషన్ బయటకు వచ్చిన అతడు దగ్గరలో కూరగాయలు కోసే కత్తిని కొనుగోలు చేసి తన వద్ద దాచుకున్నాడట. చూడురిగా. తర్వాత సిద్ధారెడ్డి, కవిత, పవన్ కారు వెనక సీట్లో కూర్చోగా కానిస్టేబుల్, డ్రైవర్ ముందు సీట్లో ఉన్నారు. ఈ క్రమంలో కారు నందికంటి వద్దకు రాగానే కవిత పైన భర్త ఒక్కసారిగా దాడి చేసి గొంతు, తలపైన పొడిచిండు. ముందు సీట్లో ఉన్న కానిస్టేబుల్ స్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే జడ్చర్ల పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత భర్త కదలికలపై కన్నేయకపోవడం, కత్తి దాచుకున్న విషయాన్ని గమనించకపోవడం, వారిని పక్కపక్కన కూర్చునేందుకు అనుమతించడంతోనే హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. అంతే కదా మరి.